నియోజకవర్గంలో ఏ నాయకుడు చేయని త్యాగం వర్మ చేస్తున్నారు. కానీ మరి వర్మకి లాభం ఏంటి? ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్థానికంగా ఆయన చేస్తున్న ప్రచారం కానివ్వండి, ఆయనకున్న ఓటు బ్యాంక్ కానివ్వండి, టీడీపీ ఓటు బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ గంపగుత్తుగా మూట కట్టి పవన్ కళ్యాణ్ జోబులో పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ని గెలిపించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గెలిస్తే పిఠాపురం మనిషి అయిపోతారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గం ఆయనది అయిపోతుంది. ఇప్పుడు ఒక మంగళగిరి నారా లోకేష్, ఒక కుప్పం చంద్రబాబు, ఒక పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒక హిందూపురం బాలకృష్ణ, ఎలా అయితే చెప్పుకుంటున్నామో రేపొద్దున పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ అనగానే పిఠాపురం ఇలాగ చెప్పుకుంటారు ఖచ్చితంగా. పైగా 10 ఏళ్ల పాటు ఈ పొత్తు కంటిన్యూ అవుతుందని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఖచ్చితంగా గెలిచిన నాయకుడికే మళ్ళీ సీట్ ఇస్తారు. కాబట్టి రేపొద్దున 2029 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్కి ఆ సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆయన రాజకీయాల్లో ఉంటే గనక ఖచ్చితంగా ఆయన ఉంటారు, ముందే చెప్పేశారు. కాబట్టి మరి అప్పుడు వర్మ పరిస్థితి ఏంటి? వర్మకు తత్వం